మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధిని తొలగించాలనే డిమాండ్ మహారాష్ట్రలో ఉద్రిక్తతలకు దారితీసింది. నాగ్పూర్లోని పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడంతో కర్ఫ్యూను విధించారు. రోడ్ల మీద ప్రజల ఆస్తులకు నిప్పు పెట్టడంతో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్ప వాయువును ప్రయోగించారు. పెద్ద సంఖ్యలో అరెస్టులు మొదలుపెట్టారు. ప్రజలు ఎటువంటి వదంతులను నమ్మొద్దని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పిలుపునిచ్చారు. మరోవైపు సంభాజీనగర్లోని ఔరంగజేబ్ సమాధి దగ్గర భద్రతను పెంచారు. కాలగర్భంలో కలిసిపోయిన మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ మరోసారి తెరమీదికి వచ్చారు. మహారాష్ట్రలో ప్రస్తుతం ఆయన కేంద్రంగా అల్లర్లు చెలరేగుతున్నాయి. సంభాజీనగర్ జిల్లా ఖల్దాబాద్లో ఉన్న ఔరంగజేబ్ సమాధి వివాదాస్పదంగా మారింది. ఢిల్లీ కేంద్రంగా సువిశాల సామ్రాజ్యానికి చక్రవర్తిగా పాలించిన ఔరంగజేబ్ తన చివరి రోజుల్లో దక్కన్లో యుద్ధాలు చేస్తూ 1707లో మరణించారు. ఆయన సమాధి మహారాష్ట్రలో ఖుల్దాబాద్ గ్రామంలో నిర్మించారు. ప్రస్తుతం ఇది సంభాజీనగర్ జిల్లా పరిధిలో ఉంది. మహారాష్ట్రలో కొంతకాలంగా ఔరంగజేబ్ సమాధిని తొలగించాలనే డిమాండ్లు ఆందోళనలు కొనసాగుతున్నాయి. తాజాగా డిమాండ్తో నాగపూర్ మహల్ ప్రాంతంలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం దగ్గర బజరంగ దళ్ కార్యకర్తలు నిర్వహించిన ప్రదర్శన అనంతరం సమస్య మొదలైంది. ఈ ప్రదర్శనలో ఓ వర్గానికి చెందిన మత గ్రంథాన్ని కాల్చారన్న వదంతులు వ్యాపించాయి. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అర్ధరాత్రి వేళ నాగపూర్లోని పలు ప్రాంతాలలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. కొత్వాలి, గణేష్పేట్ ప్రాంతాల్లోనూ హింస చెలరేగింది. చిట్నీస్ పార్క్, శుక్రవారి తలావ్ ప్రాంతాల్లో అత్యధికంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. సమస్యాత్మక గుంపును చెదరగొట్టడానికి పోలీసులు లాఠీచార్జి చేశారు. నాగ్పూర్లోని హంసపురి ప్రాంతంలో 2 వర్గాల మధ్య అర్ధరాత్రి ఘర్షణలు జరిగాయి. కొందరు దుండగులు రాళ్లదాడి, వాహనాలకు నిప్పంటించడంతో పాటు ఆ ప్రాంతంలోని నివాసాలు, షాపులను ధ్వంసం చేశారు. ఈ ఘటనల్లో దాదాపు 20 మంది గాయపడ్డారు. వారిలో 15 మంది పోలీస్ సిబ్బంది ఉన్నారు. ఘర్షణకు కారకులైన 17 మందిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం అల్లర్లను అదుపు చేసేందుకు అధికార యంత్రాంగం ప్రయత్నిస్తోంది. నాగ్పూర్ నగర పరిధిలోని కొత్వాలి, గణేష్పేట్, లకడ్గంజ్, పచ్చౌలి, శాంతినగర్, సక్కర్దర, నందన్వన్, ఇమాంవాడా, యశోధర నగర్, కపిల్ నగర్లలో కర్ఫ్యూ విధించారు. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని వెల్లడించారు. ఎవరైనా కర్ఫ్యూ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నాగ్పూర్లో అల్లర్ల నేపథ్యంలో ప్రజలు ఎటువంటి వదంతులను నమ్మొద్దని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పిలుపునిచ్చారు. ఎలాంటి ప్రచారాలను నమ్మొద్దని కోరారు. ఈ సమయంలో ప్రజలు శాంతంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. మహల్ ఏరియాలో రాళ్లు రువ్విన ఘటనతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అయితే పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారని సీఎం ఓ ప్రకటనలో తెలిపారు. నాగ్పూర్ ప్రశాంతమైన నగరమని, స్థానికులు ఒకరి కష్టసుఖాల్లో మరొకరు పాల్పంచుకుంటారని అన్నారు. నాగ్పూర్ సంస్కృతి ఇదేనని, ప్రజలు వదంతులను నమ్మొద్దని సూచించారు. నాగ్పూర్ లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ ఘటనపై స్పందించారు. ప్రజలు శాంతంగా ఉండాలని కోరారు. కొన్ని ప్రచారాల వల్ల హింస చెలరేగినట్లు తెలిపారు. చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. హింసకు కారణమయ్యే ప్రచారాలను నమ్మొద్దని కోరారు. మరోవైపు మహారాష్ట్రలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధిని కూల్చివేయాలన్న డిమాండ్లు వస్తున్న వేళ అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. సంభాజీనగర్ జిల్లా ఖుల్దాబాద్లో ఉన్న సమాధి ప్రాంతంలో పోలీసు భద్రతను కట్టుదిట్టం చేసింది. సమాధి వద్దకు వెళ్లే సందర్శకులపై ఆంక్షలు విధించింది. ఇకపై ఎవరైనా వెళ్తే భద్రతా సిబ్బంది వద్ద ఉన్న రిజిస్టర్లో సంతకాలు చేయడంతో పాటు గుర్తింపు పత్రాలను చూపించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రవేశ ద్వారం నుంచి సమాధి స్థలం వరకు పలు సెక్యూరిటీ పోస్టులను ఏర్పాటు చేశారు. మొత్తం 50 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో 20 మంది స్థానిక పోలీసులు కాగా మరో 20 మంది రిజర్వ్ పోలీసులను మోహరించినట్లు పేర్కొన్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో సమాధి వద్ద సందర్శకుల తాకిడి తగ్గింది. మరోవైపు ఔరంగజేబ్ సమాధిని కూల్చాల్సిందేనంటూ విశ్వ హిందూ పరిషత్ పలు ప్రభుత్వ కార్యాలయాల వద్ద నిరసనలు చేపట్టడంతో పాటు మెమోరండాలను సమర్పించింది. ఔరంగజేబు స్మారక చిహ్నం బానిసత్వానికి చిహ్నమని, అందుకే ఆ సమాధిని పూర్తిగా కూల్చివేయాలని కోరారు. ఒకవేళ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే తామే సమాధి వరకు మార్చి నిర్వహించి కూల్చివేస్తామని హెచ్చరించిన తరుణంలో స్థానిక అధికార యంత్రాంగం భద్రతను కట్టుదిట్టం చేయడం గమనార్హం. మహారాష్ట్రలో కొంతకాలంగా ఔరంగజేబు సమాధి తొలగించాలన్న డిమాండ్పై ఇటీవల ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. ఏ చర్య అయినా చట్టబద్ధంగా ఉండాలని ఆయన అన్నారు. కాంగ్రెస్ హయాంలో ఖుల్దాబాద్లోని ఔరంగజేబ్ సమాధిని పురావస్తు శాఖ పరిధిలోకి తెచ్చిన విషయాన్ని, హింసకు పాల్పడిన ఔరంగజేబ్ సమాధికి ప్రభుత్వం బాధ్యత వహించాల్సి రావటం విచారకరమని కూడా వ్యాఖ్యానించారు.
ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ జీవిత చరిత్రను చరిత్రకారులు సరిగా పట్టించుకోలేదని ఫడ్నవీస్ పేర్కొన్నారు. శంభాజీ జీవిత కథతో రూపొందించిన ఛావా చిత్రాన్ని వీక్షించిన ఆయన సినిమా చాలా బాగుందన్నారు. శంభాజీ ధైర్య సాహసాలను సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారని, యోధుల చరిత్రపై ఈ సినిమా నేటి తరానికి ఎంతో అవగాహన కల్పిస్తుందన్నారు. అయితే కాంగ్రెస్ నేతలు మాత్రం ఈ డిమాండ్స్పై మండిపడుతున్నారు. ద్వేషం, హింసను రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆక్షేపించారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మతాన్ని సాధనంగా వినియోగించుకుంటున్నారని, ఆయన ఔరంగజేబు వంటి క్రూరుడని ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ హర్షవర్ధన్ సబ్కల్ విమర్శించారు. ఔరంగజేబు క్రూరమైన పరిపాలకుడు. అతడు తన సొంత తండ్రిని జైల్లో పెట్టాడు. ప్రస్తుత ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కూడా అటువంటి క్రూర స్వభావం కలవారే. మతాన్ని ఆధారంగా తీసుకుని ప్రజల్లోకి వెళ్లడానికి ప్రయత్నిస్తాడు. కాబట్టి వీరిరువురి పరిపాలన ఒకే విధంగా ఉంది అని హర్షవర్ధన్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర రాజకీయ సంస్కృతికి ఉన్న గుర్తింపును అవమానిస్తూ కాంగ్రెస్ మరింత దిగజారిపోయిందని మహారాష్ట్ర బీజేపీ నేతలు దుయ్యబట్టారు. ఔరంగజేబుతో ఫడ్నవీస్ను పోల్చడం ఆ పార్టీకి ఉన్న బాధ్యతారాహిత్యాన్ని, పిల్లచేష్టల్ని తెలియజేస్తున్నాయని అన్నారు. దీనివల్ల ప్రజల్లో పార్టీకి ఉన్న కాస్త మద్దతు కూడా పోతుందని పేర్కొన్నారు. కొద్ది రోజుల క్రితం ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ జీవిత కథతో రూపొందిన ఛావా చిత్రం విడుదలైన నేపథ్యంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్పై సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే అబూ ఆసిం నజ్మీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. శంభాజీ మహారాజ్ని వేధించిన ఔరంగజేబ్ను ప్రశంసించడంపై అధికార కూటమి తీవ్ర స్థాయిలో మండిపడింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఆయనపై చర్యలకు పట్టుబట్టింది. ఈ క్రమంలో బడ్జెట్ సమావేశాలు ముగిసే మార్చి 26 వరకు ఆయనపై సస్పెన్షన్ విధిస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ఔరంగజేబ్ను కీర్తించిన సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యేను పార్టీ నుంచి బహిష్కరించాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ డిమాండ్ చేశారు. ఆయనపై ఎస్పీ ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని మండిపడ్డారు. యూపీ అసెంబ్లీలో యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ ఔరంగజేబ్ నాటి చర్యలను వివరించారు. సొంత తండ్రి షాజహాన్ని ఆగ్రా కోటలో బంధించి కనీసం నీరు కూడా ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేశారని గుర్తు చేశారు.